తెలుగుదేశం పార్టీ మన ప్రియతమ నాయకుడు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు 82లో పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా మహిళలకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చాడు. అంతకుముందు రాజకీయంగా అయితేమి ఆర్థికంగా అయితేమి మహిళలు ముందుకు వచ్చేవాళ్ళు కాదు. అన్న ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన తర్వాత మహిళకు ఆస్తి హక్కు కల్పించింది మొట్టమొదట తెలుగుదేశం ప్రభుత్వమే. ఆ తర్వాత మన ప్రియతమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీలకు ఎస్సీలకు అదేవిధంగా మహిళలకు స్వతంత్రంగా వాళ్ళు వ్యాపారం చేయాలన్నా వాళ్ళకి ఆర్థిక సహాయం ఒక బీసీ కార్పొరేషన్ పెట్టి మహిళలకు ఎంతో ప్రోత్సహించాడు. ఎస్సీ కమ్యూనిటీని కూడా మహిళలను ప్రోత్సహించాడు. ఈ పెన్షన్ విషయంలో కూడా ఒంటరి మహిళ అని 60 సంవత్సరాల తర్వాత భర్త చనిపోతే విడో పెన్షన్ ఉంటుంది. భర్త ఉండి ఆమెను చూడకుండా ఉంటే ఒంటరి మహిళ అని ఆయన ఇచ్చాడు. అసలు పెన్షన్ 2000 చేసింది మన నాయకుడు చంద్రబాబు నాయుడే. అదేవిధంగా పొదుపు గ్రూపు కూడా ఈ విధంగా వర్క్ చేస్తుందంటే ఆయన స్టార్ట్ చేసిన విధానమే పొదుపు లక్ష్మి ఈరోజు కూడా బ్రహ్మాండంగా నడుస్తుంది. కాబట్టి ప్రతి మహిళకు కూడా ఏ విధమైన అవసరం ఉన్నా కూడా తెలుగుదేశం ప్రభుత్వం అండగా ఉండింది. అదేవిధంగా ఆయన చంద్రన్న బీమా పెట్టాడు. మహిళల్లో ఆయన భర్త కానీ బిడ్డ కానీ అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంట్లో చనిపోతే ఇమీడియట్గా 5 లక్షల రూపాయలు ఆ రోజు ఇచ్చాడు. అంటే కుటుంబాన్ని ఒక భరోసా చంద్రన్న బీమా అనేది మహిళలకు వర్తిస్తుంది ఎక్కువ. అది ఎందుకంటే కుటుంబాన్ని పోషించే వ్యక్తి భర్త కానీ బిడ్డ కానీ అయితే వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది జరిగితే ఎంతో గొప్పగా ఉండింది. ఆ చంద్రన్న బీమా పూర్తిగా ఆయన తీసేసి వదిలేశాడు. కాబట్టి మహిళలందరూ ఆలోచించి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని మీరు గెలిపించుకోవాలా, మీ బిడ్డలు బాగుండాలన్నా, మీ బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా, మనమంతా కూడా ఆర్థికంగా బలపడాలన్నా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే 2024 మేలో జరిగే ఎన్నికల్లో మహిళలంతా ఏకోన్ముఖంగా ఏప్రిల్లో జరిగే ఎన్నికల్లో మహిళలందరూ కూడా ఏకోన్ముఖంగా ఆయన ముఖ్యమంత్రిగా చేసుకొని మన బాధ్యత అది. మన బిడ్డలకు ఉద్యోగాలు కావాలంటే కూడా ఎంతో రాష్ట్రాన్ని ఆర్థికంగా ముందుకు నడపాలంటే ఆయనే. కాబట్టి మీరంతా ఆలోచించి రాబోయే ఎన్నికల్లో మీరు మహిళలంతా తెలుగుదేశం పార్టీకి భరోసాగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.